హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరము 2024, 2025 తులారాశి. తులా అంటే ఏంటి? తక్కెడ. ఈ తక్కెడలో ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కర్మ ఫలము ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కర్మ విపాక సమయం అని ఒకటి వస్తుంది జీవితంలో. అది తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. కర్మ విపాకం. కర్మ విపాకం ఏ రూపంలో చూపిస్తుందంటే పుత్రుల రూపంలో, పిల్లల రూపంలోనూ, అదేవిధంగా రుణాల రూపంలోనూ, రోగ రూపంలోనూ కర్మ విపాకం చూపిస్తుంది. వీరికి 8వ స్థానము లోపలికి ఇప్పటి వరకు 7వ స్థానంలో సప్తమంలో ఉన్న గురుగ్రహము 8వ స్థానానికి వచ్చేస్తాడు మే 1వ తారీఖు నుండి. ఆ తర్వాత పంచమ శని బాధాకారకుడు అవుతాడు. ఎవరైనా వయసు పెద్దబడ్డవారు ఉంటారు, అంటే 45 ఏళ్ళు దాటినా చాలు, పిల్లలు 10వ తరగతి చదువుతున్నా చాలు, అక్కడి నుంచి పిల్లలు అమ్మ నాన్న తిడతారు. నీకేం తెలీదు, నీ జీవితంలో ఏం సాధించలేదు, మమ్మల్ని అయినా మా జీవితంలో అనుకున్న చేయనీయు, ఇలా తల్లిదండ్రుల్ని పిల్లలు తిడతారు. ఇంకా కొంచెం ముసలోళ్ళని అయితే ఇంకా దారుణంగా తిడతారు. మా జీవితాలు మీరు నాశనం చేసింది సరిపోదా అన్నట్టుగా తిడతారు. సో పిల్లల నుంచి మాటలు పడతారు. అదేవిధంగా పిల్లలు చేసిన కొన్ని తప్పుల వల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, ఎక్కడికో తిరగడం అనేది, ఎవరెవరికో స్వారీలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా అష్టమ గురువు వల్ల ఏం జరుగుతుందంటే కష్టాలు ప్రారంభమవుతాయి. రుణాలు చేయవలసిన, అనవసరంగా ఏం చేయాలో తెలియదు, చిన్న తప్పు జరిగింది, కావాలి డబ్బులు, ఎవరి దగ్గరకో వెళ్ళి చేతులు జాపి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. రుణాలు అవుతాయి, కర్మఫలం వస్తుంది, రోగపీడలు కలుగుతాయి, ఉదర వ్యాధులు అంటే కడుపుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఏదో ఒక రోగం ఇబ్బంది పెడుతుంది. ఇదంతా కూడా కర్మ విపాక సమయము అని అంటారు. ఎవరికి? తులారాశి వారికి. కాబట్టి తులారాశి వారికి నేను స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం యోగా బాగా చేయండి అండ్ చెవులు బాగా మూసుకోండి. ఎవరి మాటలు వినకండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి, ఎమోషన్స్ అస్సలు అవ్వకండి, కోపముతో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అదేవిధంగా విశేషంగా తులారాశి వారు ఈ సంవత్సరము కొల్హాపూరు మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అది జూన్ 21 దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోండి. మేము అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే కనుక ఒక క్షేత్రం ఉంటుంది, అది మహా అద్భుతమైన క్షేత్రం. అక్కడికి వెళితే ఈ అరిష్టాలు ఏమున్నా, ఈ అష్టమ గురు బాధలు ఏమున్నా తొలగిపోతాయి. అదే క్షేత్రం ఏమిటంటే కనుక మనకి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం గౌహతి. గౌహతికి వెళ్ళి కామాఖ్య అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఇది తులారాశి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు. తులారాశి వారికి మే 1 వరకే అదృష్టకాలం కాబట్టి మే 10వ తారీఖు రోజున మా శ్రీచక్ర పీఠములో శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాము, సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం. ఇది మహాద్భుతమైన శక్తి సంపన్నమైన సమయం. అది శుక్రవారం కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు మహాలక్ష్మి యాగంలో కూర్చొని నేను ఇచ్చేటువంటి విశేషమైన శ్రీయంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ శ్రీయంత్రమునకు ప్రతిరోజు ధ్యానం చేసుకున్నట్లయితే జీవితము సాఫీగా వెళుతుంది. గొడ్డలితో వచ్చేది గోరుతో వెళ్ళిపోతుంది. అంటే ఏదో పెద్దగా అవ్వాల్సింది చాలా చిన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కడో రోడ్డు మీద పడాల్సింది ఇంట్లో చిన్నగా జారి కింద పడిపోయి అబ్బా అని ఒక 5 నిమిషాల నొప్పితో తొలగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ జగదంబ అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి మీరందరూ కూడా. సో ఈ సంవత్సరం రిస్క్ చేయకూడదు, కొత్త వ్యాపారాలు చేయకూడదు, సో రిస్కీ బిజినెస్లు అసలు చేయకూడదు, ఇల్లీగల్ వ్యాపారాల జోలికి అసలు వెళ్ళకూడదు. తులారాశి వారు గుర్తుంచుకోండి. కాబట్టి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్య భంగం ఉంది, దాని గురించి జాగ్రత్త పడండి. వీడియో కాల్స్ అస్సలు చేయకండి, హనీ ట్రాప్లకు గురవుతారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఆ జగదమ్మ అనుగ్రహాన్ని పొందండి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయము 8. అంటే ఆదాయం తక్కువ, ఖర్చు విపరీతం ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం రుణాలు అయితే అవుతాయి అని చెప్పాను, అవి జరుగుతాయి, అప్పులు అవుతాయి. రాజపూజ్యం 1, అవమానం 5 చెప్పాను కదా. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అవమానిస్తారు, తిడతారు.
సో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళైతే తిట్టేవాళ్ళు 5 ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రిడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థమవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.